ప్రైజ్ లార్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు. ఆ అబ్బాయి తన టీనేజ్లో ఉన్నాడు. వారి తల్లిదండ్రులు ఆ అబ్బాయిని నా దగ్గరికి తీసుకొచ్చారు. సో నేను తన ప్రాబ్లం ఏంటి అంటే ఎవరితో మాట్లాడు, ఎవరితో కలవడు, తల్లిదండ్రులతో కూడా తను అస్సలు మాట్లాడు. ఫ్రెండ్స్తో ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వారితో మాత్రమే, అది కూడా చాలా తక్కువగా మాట్లాడతాడు. ఎప్పుడు కూడా ఆ రూమ్లో తలుపేసుకొని తన ఫోన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కూర్చొని ఉంటాడు. ఎప్పుడు కూడా మరి తల్లిదండ్రులు ఏది అడిగినా కూడా జవాబు ఇవ్వలేని పరిస్థితి. ఇది ఏంటి అని రూట్ కాజ్ నేను కనుగొన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మరి వారి తండ్రి, ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి ఎవరైతే, ఆ అబ్బాయి టీనేజ్లో ఉన్నాడో మరి తండ్రి బాబు చిన్నగా బాలుడుగా ఉన్నప్పుడు, చాలా చిన్న వయసులో చాలా బాబుని చిన్న చేసి మాట్లాడారు. ఏంటి అంటే, నువ్వు పనికి రావు, యు విల్ నాట్ సక్సీడ్, నువ్వు క్లాస్లో కూడా క్లాస్ ఫస్ట్ రాలేవు అని చాలా చిన్న చేసి మాట్లాడడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ అబ్బాయి ఒక్కసారి ఏదో సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాడని. అది ఆ బాబు లైఫ్లో బ్యాక్ సీన్లో, అంటే బ్యాక్ ఎండ్లో తన లైఫ్లో నడుస్తూ ఉంది. దాని వలన ఆ అబ్బాయి ఈరోజు ఇలాగా ఉన్నాడు. మరి ఈరోజు మనం చూసినట్టయితే ఆ బాబుకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది, థెరపీ. తర్వాత ఆ అబ్బాయి హీఈస్ బ్యాక్ టు నార్మల్ అండ్ నౌ హీ ఈజ్ ఇన్ హిస్ కాలేజ్కి వెళ్తున్నాడు. చాలా మంచిగా తను హీఈస్ ఇన్ అ గుడ్ పొజిషన్ విత్ హిస్ ఫ్రెండ్స్. హీస్ ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఫ్యామిలీతో మాట్లాడుతున్నాడు. సో ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కామన్గా ఉన్నాయి. ఎక్కువ మంది పిల్లలకి ఏంటంటే వారు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు ఏంటి అని చూస్తే మెయిన్గా తల్లిదండ్రులే రీజన్ అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎలాంటి మాటలు వారి మీద పలుకుతున్నారు, ఎలాంటి మాటలు వారిని అంటున్నారు, అవన్నీ వారికి రిజిస్టర్ అయిపోతాయి. దాని వలన దే బికమ్ వెరీ డిఫరెంట్, దే యాక్ట్ వెరీ డిఫరెంట్. కాబట్టి మీరు క్రైస్తవ తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని ఎలాగా పెంచుతున్నారు, వారి మీద ఎలాంటి మాటలు పలుకుతున్నారు, దాని ప్రభావం వారి మీద ఉంటుంది. కాబట్టి స్పీక్ ఓన్లీ గుడ్ థింగ్స్ ఓవర్ ద లైఫ్. ఓన్లీ మంచి మాటలు మాత్రమే వారి మీద పలకండి. ఇఫ్ దే ఆర్ నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్, చదువులో కానీ ఎక్కడైనా పడిపోతూ ఉంటే వారిని ఎంకరేజ్ చేయండి, అంతేగాని వారిని చిన్న చూపు చూసి చిన్న మాటలు వారి మీద పలకొద్దు. కానీ యు స్పీక్ లైఫ్, యు స్పీక్ గుడ్ వర్డ్స్ ఓవర్ ద లైఫ్. అప్పుడు వారు ఖచ్చితంగా గొప్ప ప్రయోజకులు అవుతారు. అలాగే దేవుని పరిచర్యలో ముందుకుండేలాగా మెయిన్గా దేవుని వాక్యాన్ని వారికి అందించండి. ఖచ్చితంగా వారి జీవితాలు బాగుపడతాయి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.